నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వార్త ఒకటి ఇటీవల హల్చల్ చేసింది. ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రచారం సాగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తన గూటికి రమ్మని ఆహ్వానించారు అంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఆ కథనాలన్నీ వాస్తవమే అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ధారించారు. తనను జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు అంటూ వేమిరెడ్డి ధృవీకరించారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయనతో పాటుగా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా గెలిచారు. ఇద్దరు బరిలో దిగిన తొలిసారే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయాలు అందుకున్నారు. కేవలం గెలవడమే కాకుండా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గం రేసులో నిలబడ్డారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తనకు ఖచ్చితంగా బెర్త్ ఖాయం అని ఆమె భావిస్తున్నారు. వచ్చే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జూన్లో జరుగుతుందా, కాకుంటే ఆ తర్వాత జరుగుతుందా, ఎప్పుడు జరిగినప్పటికీ తనకు ఛాన్స్ ఇస్తారు అనే విశ్వాసంతో ఆమె కనిపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సన్నిహితుల దగ్గర తాను కాబోయే మంత్రినంటూ ఆమె ప్రచారం చేసుకుంటున్నట్టు అనేక మంది చెప్తున్నారు. ఈ తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు అన్నదే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ద్వారా కబురు పెట్టి వేమిరెడ్డిని తనను వచ్చి కలవమని జగన్మోహన్ రెడ్డి పిలిచినట్టుగా ఈ వార్తల సారాంశం. తాజాగా వేమిరెడ్డి నిర్ధారించిన అంశం కూడా. నిజానికి ఎప్పుడైనా రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీని విడిచి విపక్షంలోకి వచ్చేటువంటి ప్రక్రియ ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల ముందు సాగుతుంది. పోనీ ఎన్నికలకి ఇంకా ఏడాది కాలం ఉండగా ఎవరైనా నాయకుల కోసం ఎదుటి పక్షాల నుంచి ప్రయత్నాలు జరిగాయంటే ఎవరైనా హర్షిస్తారు. చివరికి అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఎన్నికలకు 2-3 నెలల ముందు మాత్రమే వైఎస్ఆర్సీపీ కండువా విడిచి టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాంటి వేమిరెడ్డి కోసం ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు గడవక ముందే ఇంకా 3 ఏళ్ల పాలనాకాలం ఉండగానే జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రయత్నిస్తారా? నిజంగా ప్రయత్నించిన వేమిరెడ్డి పార్టీ మారేందుకు అవకాశం ఉంటుందా? అలాంటి సాహసం వేమిరెడ్డి చేయగలరా? ఇదే కీలకమైనటువంటి అంశం. వేమిరెడ్డి ఇలాంటి ప్రచారం ఎందుకు చేయించుకుంటున్నారు అనే వాదన కూడా ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంత్రివర్గ రేసులో ఉన్న తరుణంలో ఆమె అవకాశాలు మెరుగుపడాలంటే ఇప్పుడు ఆమెకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే తప్ప మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ పోయే ప్రమాదం ఉండొచ్చు అనే ఒక బ్లాక్ మెయిల్ రాజకీయానికి పూనుకునే తీరున ఇలాంటి ప్రయత్నాలు ఉన్నట్టుగా కొందరు సందేహిస్తున్నారు. వేమిరెడ్డి చంద్రబాబు నారా లోకేష్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ వ్యూహాన్ని రచించారా అనేటువంటి సందేహం చాలామందే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత ఎవరూ పార్టీ మారే అవకాశం ఉండదు. పార్టీలోకి రమ్మని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఆహ్వానించే అవకాశం అసలు ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో విపక్ష హోదా కూడా లేదు. ఆ పార్టీకి పార్లమెంట్లో 4 ఎంపీలు మించి కూడా లేరు. ఇలాంటి తరుణంలో వేమిరెడ్డి తన వ్యాపార అవసరాల రీత్యానైనా అధికార పార్టీలోనే ఉంటారు తప్ప దాన్ని వీడి విపక్షంలోకి వచ్చే ఛాన్స్ ఏ కోసానా లేదు. ఇలాంటి చిన్నపాటి లాజిక్ కూడా జగన్ మరిచిపోయి వేమిరెడ్డిని ఆహ్వానించినట్టు, అలా వేమిరెడ్డి దాన్ని తిరస్కరించినట్టు కథనాలు రాయడం అంటే ఎంత విస్మయకరం, ఎంత విడ్డూరం. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అన్నదే ముఖ్యమైనటువంటి అంశం. ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవి కోసం, ప్రభాకర్ రెడ్డి ఆర్థిక వ్యాపార వ్యవహారాల కోసం తమకి తగిన అవకాశాలు ఇవ్వకపోతే, తమకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేకపోతే వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళేదానికి అక్కడ తలుపులు తెరుచున్నాయి అనే సంకేతాన్ని పంపించే సూచికగా దీన్ని అనేక మంది అంచనా వేస్తున్నారు. అంటే టీడీపీ నాయకత్వాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తమ లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నానికి వేమిరెడ్డి ఫ్యామిలీ పూనుకుంటుందా అనే అనుమానం కూడా అనేక మందిలో కలగడానికి ఈ పరిస్థితి ఆస్కారం ఇస్తుంది. మొత్తం ఏమైనప్పటికీ కూడా వేమిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిచినట్టు, వేమిరెడ్డి దాన్ని నిరాకరించినట్టు ఇలాంటి వార్తలు
చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరి ఈ ప్రయత్నాలు, ఇలాంటి కథనాలు వెలువడిన తర్వాత అయినా ప్రశాంత్ రెడ్డి కళ నెరవేరేనా? ఆమె కోరుకున్నట్టుగా టీడీపీ నాయకత్వం అవకాశం కల్పించేనా? మరొక వైపు ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార కాంట్రాక్ట్ వ్యవహారాల్లో అడ్డు లేకుండా చేసేనా? ఇలాంటివన్నీ ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది.